ఇప్పటికే సూపర్ 6 హామీల విషయంలో ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇబ్బందులు పడుతున్న మాట అనేది కొన్ని అంశాల్లో బయటకు వస్తుంది. అది కూడా ఏ సాక్షిలో రాస్తే తప్ప ఆ తెలుగు పత్రిక మిగిలిన 2 పత్రికలు ఎలాగరావు. అయితే తాజాగా అచ్చెన్నాయుడు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారా. ప్రధానంగా ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చాలా గట్టిగానే చెప్పారు. అదే బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఒకవేళ ఇవ్వకపోతే మీరు నిలదీయండి అని కూడా అన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. మీ నాయకులు నిలదీయండి అన్నారు. అందుకే నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు చాలా గట్టిగా ఇంటింటికి చెప్పారు, నీకు 1500, నీకు 1500, నీకు 15,000 అని చాలా గట్టిగా చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ పథకం ఎవరో ఇవ్వలేరు, ఇంకా పథకాలు ఏమీ లేవు, అయిపోయినాయి, అదొక్కటే, అది కూడా అయ్యేలా లేదు అన్నట్టుగా ఆయన మాటలు క్లారిటీ ఇచ్చేసాయా. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు ఒకసారి అచ్చెన్నాయుడు గారి మాటలు వినిపించేద్దాం. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాన్ని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాన్ని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు. సార్, ఈ మాటల్లో 2 అంశాలు సార్ ప్రధానంగా. ఒకటి ఏంటంటే అన్నీ చేసేసాం, ఇదొక్కటే మిగిలి ఉంది అనేది ఒకటి. రెండోది ఇది కనుక చేయాలి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి, అంత డబ్బు కావాలి అనేది ఒకటి. అన్నీ చేసేసాము అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు 50,000కి ఇస్తానన్న పింఛన్ పథకం ఏంటి, అది చేసేసారా? నిరుద్యోగ భృతి సంగతి ఏంటి, చేసేసారా? ఇలాగా దీంతో పాటు ఇంకా మనం లిస్ట్ చెప్పుకోవాలంటే 143 పథకాలు ఉన్నాయి సార్. ఎన్నికలకు ముందు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చింది. ఇది అన్నీ చేసేసాం అనే మాట వెనక ఆంతర్యం ఏంటి? ఇది చెయ్యాలి అంటే అసలు డబ్బులు లేవు, మొత్తం ఆంధ్రాని అమ్మినా కూడా సరిపోదు అనేది. దీని మీద సాధారణంగా వచ్చేది ఎన్నికలకు ముందు మీకు తెలియదా ఇవన్నీ? అంత లెక్కలు వేసుకోకుండా ఈ హామీలు ఇచ్చారా? ఎలా చూడాలి మాట? అంటే ఏరు దాటక ముందు పడవ మల్లన్న, ఏరు దాటాక బూడి మల్లన్న అన్నటువంటిది ఇవాళ కొత్త ఏం కాదు. మోసపోయేవాడు ఉన్నంతసేపు మోస చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్రిందటిసారి సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తానన్నారా లేదా? చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారా లేదా? చేశారా? చెయ్యకుండానే లక్షాధికారులు చేసేసాము మహిళలను అన్నారా లేదా? మరి అదే ప్రభుత్వాన్ని కదా, మళ్ళీ అదే పార్టీని కదా ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చింది. ఎందుకు తెచ్చారు జనం? తప్పెవరిది బేసిక్గా అయితే కనుక? అక్కడ అప్పుడు మోసం చేశారని తెలిసి పోనీ ఇవాళ కాదు. ఈ ముక్కలు నగదు బదిలీ పథకం 2009లో పెట్టారు. 2014లో ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 100 చెబుతారు, 1 చేస్తారు. 1కి 1000కి సరిపడా పబ్లిసిటీ చేయగలరు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఎకో సిస్టమ్, వాళ్ళకు ఉన్నటువంటి నేరేటివ్ థింకింగ్ సిస్టమ్. అది ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తోంది అదే. దాన్ని బీట్ చేయగలిగిన ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. కాబట్టి జనాలు నమ్ముతూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ అన్నీ చేసేసామనేటటువంటిది ఒక నేరేటివ్ థింకింగ్. ఇచ్చిన ఒక్క ఇది దాని పేరేంటది, మొన్న అందరికీ దీన్ని విద్యార్థులందరికీ ఇస్తాను తల్లికి వందనం, అది కూడా చాలా మందికి పడలేదని చెప్పి కావాలి ఎమ్మెల్యే గొడవ. ఏది గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వేయలేదని చెప్పేసి కావాలి ఎమ్మెల్యే ఓపెన్గా చెప్పాడు కదా. మీరు ఏం జరిగినట్టు? ఇప్పుడు గ్యాస్ అంతే, ఫస్ట్ పడింది, ఆ తర్వాత మళ్ళీ పడట్లేదని చెప్తున్నాడు బోల్డ్ అంతమంది. ఫస్ట్ లోనే ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్, చాలా అదేనే డైరెక్ట్ గా చెప్తున్నారు బాధితులు. కాకపోతే ఏంటంటే రోజు ఇచ్చేసాం, కనబడట్లేదా, బుద్ధి లేదా, లేకపోతే కనుక వాడట్ట మాట్లాడతా డీడట్ట మాట్లాడతా. అసలు ఈ టాపిక్కే రాకుండా క్వాడ్జు గనుల్ని అనిల్ యాదవ్ తిన్నాడా, కాకాని గోవర్ధన్ రెడ్డి తిన్నాడా, లెక్కర్ని జగన్మోహన్ రెడ్డి తిన్నాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తిన్నారా, ఈ చర్చల వైపుకి తీసుకెళ్ళిపోతే, ఒక ఎమోషనల్ టాపిక్ వైపుకి తీసుకెళ్ళిపోతే అసలు అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఇదో స్ట్రాటజీ నడుస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఏ వైసీపీ వాళ్ళు అక్కడ రికార్డు చేసి పెట్టారు కాబట్టి నడిచింది. లేదనుకోండి లోకల్గా జనాలను అట్లాగే దబాయిస్తారు. ఇచ్చేసారు కదా, అన్ని ఇచ్చేసారు కదా. ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏకైక అంశం పెన్షన్.
రూపాయలు పెంచారు కదా, వాళ్ళకి నేరుగా అందింది అది, వాళ్ళకి కూడా అది మహిళలకు అందదు కదా, అది ఒంటరి మహిళకి అయితే అందుద్దేమో, తర్వాతన వృద్ధులకు అందుతుంది. మీకు ఇచ్చారా లేదా? అదిగో అట్లాగే తల్లికి వందనం మొన్న వేస్తారు కదా, ఇంకేంటి గ్యాస్ వేస్తున్నారు కదా, నీకు పడలేదా, ఓకే మాట్లాడదాం అంతే. అన్నదాసుకి బాబు రేపమాపై వేస్తారు. వేస్తున్నది కూడా వేసేసామన్నట్టు మాట్లాడగలగటం. రేపు బస్సు వచ్చేద్ది, ఎల్లుండి అన్నదాసుకి వచ్చేద్ది, ఇలా అనేసి అవన్నీ అయిపోయినాయి కాబట్టి వచ్చేసినట్టే, ఇప్పటికే జరిగిపోయినట్టు. ఇంకా ఇది ఒకటే కదా చూద్దాంలే అంతే. అంటే పబ్లిక్ దాని సంగతి ఆల్రెడీ చంద్రబాబు గారు P4తో అది అనుసంధానం అన్నప్పుడే ఎగిరిపోయింది, అది ఇంకా లేనట్టే. అనవసరంగా అచ్చెన్నాయుడు నోరు జారాడు అంతే. ఆ మాట అనకపోతే కనుక అసలు ఆ టాపిక్కే రాకుండా చూడడానికే తెలివిగా ప్రయత్నిస్తోంది తెలుగుదేశం. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వను అవ్వదు అని చెప్పకుండా P4తో అనుసంధానం చేస్తామన్నారు. ఓకే, అది ఎలా వస్తుంది ఏంటని అది కూడా డౌటే. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏకంగా ఇది సాధ్యం కాదన్నట్టుగా చెప్పేశారు. అంటే ఇంక ఇది కూడా రాదా అనేది ఒక డౌట్. అసలు రాదన్నే కదా P4 అనేదే, ఇది రాదని, ఇది ఇవ్వమని ఆయన చెప్తోంది అర్థం కావట్లేదు సాధారణ ప్రజలకు. ఆయన P4తో అనుసంధానం చేశారు, దీంతో బంగారు కుటుంబాలు పుట్టుకొస్తాయి, మార్గదర్శులు పుట్టుకొస్తారు, మార్గదర్శులు బంగారు కుటుంబాలు బాగు చేసేస్తారు, దాంతో 20 లక్షల మంది బాగుపడిపోతారు ఏడాదికి, తద్వారా 1 కోటి మంది జనం బాగుపడిపోతారు. ఇట్లాగా అడిగినప్పుడు ఏదో చేసేస్తున్నాం అనేటటువంటి ఒక భ్రమతో కూడిన మాటల్ని మాట్లాడిస్తా కవర్ చేసేస్తారు. ఆయన తిమ్మిని బమ్మిని చేస్తా మాట్లాడడంలో తెలివైనటువంటి ఎక్స్పర్ట్ ఆయన. అది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విధంగా దీన్ని హషప్ చేస్తున్నప్పుడు అదే భాష ఈయన కూడా మాట్లాడాలి లెక్క ప్రకారం. కానీ ట్రాన్స్లేషన్ ఇచ్చారు ఆయన దాని తెలుగులో. P4 అంటే ఏం లేదు, పూర్ని రోడ్డు మీద పడేయడమే, మేమేం పట్టించుకోము అన్నటువంటి. పట్టించుకోవాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలి అన్నటువంటి. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, అంతకుముందు కనుక రైతు రుణమాఫీ అన్నప్పుడు మనం చెయ్యలేము, రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, రేపు పెరిగితే ఇంకో 10,000 కోట్లు పెరుగుద్ది, మ్యాక్సిమం 20,000 కోట్లు పెరుగుతుంది, దాంతో రుణమాఫీ చేయడం అసాధ్యం, ఈవెన్ అప్పులు ఇచ్చినా కూడా సాధ్యం కాదు, కాబట్టి ఇవ్వలేము అన్నాడు. చాలామంది గొడవ చేసినా కూడా అది కుదరదన్న, మనం చేయలేము అంటే, ఏమో మాట అనేస్తే పోలేదంటే విశ్వసనీయత అన్నాడు అతను. అందుకే కదా 2014లో అతను పోయింది. డ్వాక్రా రుణమాఫీ అసాధ్యం అని చెప్పాడు అప్పుడు. ఆ తర్వాత ఈ రెండింటికి 5 ఏళ్లలో ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేసుకున్నాడు. రైతులకు మనం అంత ఇస్తానని 2019లో కూడా చెప్పలే అతను. ఇస్తానన్నది నా 5 ఏళ్లలో 50,000 ఇస్తానన్నాడు. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకున్నాడు. అట్లాగే డ్వాక్రా మహిళలకి ఆ రోజు వరకు అంటే 2019లో తన అధికారంలోకి వచ్చే నాటికి ఎవరైతే రుణాలు తీర్చేసి ఉంటారో వాళ్ళకి ఆ రుణమాఫీని 5 సంవత్సరాల్లో చేస్తానన్నాడు. ఒకేసారి ఇచ్చేస్తానల్లా 5 సంవత్సరాల్లో చేస్తానన్నాడు. తద్వారా ఆ రోజున ఇలా రుణాలు తీర్చేసినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో 2019 నాటికి వాళ్ళందరి డబ్బులు ఎంతో కనుక్కుని, అంటే ఒకరికి 10 లక్షలు వస్తుంది గ్రూప్కి, ఒక గ్రూప్కి 20 లక్షలు వస్తుంది, ఒక గ్రూప్కి 30 లక్షలు వస్తుంది. ఈ వచ్చినటువంటి డబ్బులు అంటే 10 మంది ఉంటారు, 10 లక్షలు వస్తే 10 మంది పంచుకుంటారు, 20 వస్తే 2 లక్షలు ఎప్పుడు పంచుకుంటారు, 30 వస్తే 3 లక్షలు ఎప్పుడు పంచుకుంటారు. ఆ 10 లక్షలు అయితే కనుక 5 ఏళ్లలో 20,000 చొప్పునేసాడు, 20 లక్షలు అయితే కనుక 40,000 చొప్పునేసాడు, 30 లక్షలు అయితే కనుక 60,000లో చొప్పునేసాడు. డబ్బులు వేసేసాడు. అక్కడెక్కడ ఈ డ్రామా లేదు, హై డ్రామా లేదు, ఏమీ లే. ఓ సబ్బెట్టే ఓడు బటన్ నొక్కడానికి ఆ తర్వాత వారం 10 రోజుల్లో లేకపోతే మ్యాక్సిమం 15 రోజుల్లో పడిపోయాయి డబ్బులు, వెళ్ళిపోయినాయి 5 ఏళ్ల పాటు. ఈ హంగామా ఏమన్నా జరిగిందా? ఇప్పుడు అంటే అతను చెప్పిన 2 ఫస్ట్ ట్రిప్ చెయ్యనన్నవి, చెయ్యలేనన్నవి రెండోసారి చేశాడు తన అధికారంలోకి రాగానే. ఆ 2014లో చెయ్యలేకపోయినటువంటిది ఈ ట్రిప్పు చేస్తాం మేము చెప్తే కనుక మాట నన్ను నమ్మరేమో, మా అబ్బాయిని నమ్మరేమో, పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా చూసుకోండి అతన్ని నమ్మండి అన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా నేను హామీ నాది స్టాంప్ అన్నాడు, షూరిటీ సంతకం పెట్టాడు తను. భారతీయ జనతా పార్టీ మేము ఈయన నమ్మలేములే అని చెప్పేసి ఆ కాగితం వదిలేసింది, పట్టుకోలేదు. తద్వారా అంటే వాళ్ళు నెత్తినేసుకోలే, పవన్ కళ్యాణ్ నెత్తినేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిన్న ఏమంటున్నాడు, అద్భుతంగా పరిపాలన సాగుతోంది కదా అంటున్నాడు. మరి ఎవరు చెప్పారు ఆయనకి అద్భుతంగా పరిపాలన అంటే ఇదేనన్నటువంటిది ఎవరికి అర్థం కాదు. అంటే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ అద్భుత పాలన కూడా ఇట్లాగే ఉంటుందేమో చేస్తానంటే కనుక. దీన్ని అద్భుత పాలనని మరి ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు, ఏది మాట పెట్టుకోలేకపోవడం. ఇంకోటి మన జర్నలిస్టులు కూడా పాప ఆయన ఆ సినిమా ఫంక్షన్ గురించి పెడితే ఏ అడిగారు తప్పించి ఈ అడగల సంజయ్ పాలికల గురించి. దానివల్ల ఇది అడుగుంటే చెప్పుండేవాడేమో ఆయన వైఖరి ఏంటి అన్నటువంటిది. బేసిక్గా అయితే డబ్బులు ఇవ్వటం ఆ రోజునే చెప్పాడు. ఈ విషయం కూడా వచ్చింది మొన్న. పెన్షన్ 4,000 రూపాయలు అన్నాడు చంద్రబాబు నాయుడు, మనం పెంచుదాం 5,000 చేసేద్దాం అంటే ఇంపాసిబుల్ అని చెప్పాడు జగన్. చివరికి 500 పెంచుతాను, అది కూడా 2027, 28, 29 అని చెప్పుకొచ్చాడు. నచ్చలేదు.
ఓడగొట్టారు. అయినా అతను మాట మీద నేను నిలబెడతానన్నాడు. తను ఆ పాయింట్కే స్టికాన్ అయ్యాడు. అట్లాగే ఇది సాధ్యం కాదు, 2 కోట్ల మంది మహిళలకి తలా 1500 రూపాయలు చొప్పున నెలకి ఇవ్వడం అంటే 2 కోటి మంది వేసుకుంటే 1500 కోట్లు నెలకి. 2 కోట్ల మంది కంటే 3000 కోట్లు. 5 ఏళ్లకు వచ్చేటి 1,50,000 కోట్లు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అసలు? సరే కోటి అనుకుందాం పోని, ఎందుకంటే 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ళ లోపు వాళ్ళు అందరికీ అన్నారు కదా. ఎలా సాధ్యం? నెలకి 1500 కోట్లు పోని అక్కడ వేసుకున్నా, కోటి మంది వేసుకున్నా, ప్లస్ ఆ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కూడా చెప్పారు వీళ్ళు, అసాధ్యమైనటువంటి పని. తద్వారా 1 కోటి మంది వస్తారు, కనీసం 40-50 లక్షల మంది వస్తారు. 40 లక్షల మంది ఇంటూ 4,000 రూపాయలు వేసుకుంటే అక్కడ ఒక 1,600 కోట్లు డబ్బులు అవసరం అయిపోతాయి. అది సాధ్యం కాదు. అది కలిపితే 3,000 కోట్లు అసాధ్యం. అది ఆయన మాట చెప్తాడు, చేయలేడని చెప్పారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పదే పదే, నమ్మద్దు అది మోసము అన్నటువంటిది. కానీ నమ్మారు కదా జనం, ఓట్లు వేశారు కదా జనం. టీడీపీ వేసుకోలేదా? చంద్రబాబు గారు వేసుకోలేదు అప్పుడు? అంత తెలియనోడే ఏంటి ఆయన. జనాలు ఎలా ఇచ్చేసారు హామీలు అవి? హామీ అన్నటువంటిది అమలు చేయడానికి అన్నతో ఆయన ఎప్పుడన్నా చెప్పారా? హామీ అనేది నీకు ఒక ఆశ రేకెత్తించడానికి. హామీ అనేటటువంటిది నీకు ఒక ఆశ. ఇప్పుడు మనం పిల్లలకి నువ్వు పెద్దవు, మంచి ఉద్యోగం చేపిస్తాను, లేకపోతే మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అని ఆశ పెడతాం. ఈయన మనకి ఆయనే చెప్తారు కదా, నేను తండ్రి లాంటోడని రాష్ట్రానికి. తండ్రి లాంటోడు కాబట్టి ఎదుగుదల కోసం ఆశ పెడుతుంటారు ఆయన. నీ ఎదుగుదల కోసం ఆయన పెట్టే ఆశతో ఆయన ఎదుగుదల చూసుకుంటారు. ఆయన ఎదిగాడు అక్కడ, నీ ఎదుగుదల అట్లాగే ఉంటుంది. బట్ నువ్వు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఎదుగుతావేమో, ఎదక్కపోతే నీ కర్మ, ఎదిగితే ఆయన పేరు చెప్పుకో. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తూ ఉంది, దశాబ్దాలుగా నడుస్తుంది. ప్రజలు మోసపోయారా సార్, లేదంటే బాబు గారిని నమ్మి మరో అవకాశం ఇచ్చారా అంటానికి నేను దాంట్లో మాత్రం నాకు ఒక అయోమయమే ఉంది. ఎందుకంటే అన్ని పథకాలు అమలు చేసిన ఓడగొట్టినటువంటి వాళ్ళు, ఆ పథకాలు వద్దు అప్పుల పాలైపోయింది రాష్ట్రం అన్నందువల్లనే ఓడించారా? లేదు అంటే కనుక ఎక్కువ ఇస్తానంటే ఓడించారా? మెరుగైన సంక్షేమం అన్నారు అది ఎన్నికలకు ముందు. కాబట్టి దేని ప్రకారం ఓటేశారని పేదలు చెప్పాలి. ఆ పేదలు ఇప్పుడు నోరిప్పే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది క్లారిటీ రావడానికి. సరే, ఇక్కడ ఇంకో కోణం ఏంటి అంటే, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, ఆయన రాజకీయాలు ఎప్పటి నుంచి ఉన్నారు, చాలా సీనియర్. నిన్న ఆయన మాటలు చూస్తే అంటే అలాంటి వాళ్ళు, అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మీద కాస్తంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ సాధ్యం కాదు, ఏదో బాబు గారు చెప్పేశారు, అందుకే మొత్తం అది రాష్ట్రాన్ని అమ్మేయాలి, మొత్తం ఇప్పుడు ఇదంతా సాధ్యం కాదు, ఇంత డబ్బు తేలేము అని ఒక నిరుత్సాహంతో ఏమన్నా చెప్పినట్టు అనిపించింది ఆయన. అట్లేం లేదు, పబ్లిక్ అడుగుతున్నారు అడిగిపోయినప్పుడు, ఇంటింటికి పొమ్మన్నారు, సుపరిపాలన అని చెప్పమన్నారు, అంతా బాగానే అందుతున్నాయి కదా అని అడగమన్నారు. ఏడ అందుతున్నాయి అన్న, ఇదివరకు అయితే కనుక డబ్బులు అట్టేసి ఊడు ఏడాదికి వచ్చేడుకో 40-50 వేలు డబ్బులు వచ్చాయన్న, మీరు వచ్చిన తర్వాత ఇంకో 30-40 వేలు పెరుగుతుంది అన్నారు కదన్న, ఏడ వస్తున్నాయి అన్న అని అడుగుతున్నారు. అవును, ఏడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరు అయితే మహిళలు ఉంటారు కదా, వృద్ధురాలు పెన్షన్ తీసేయండి, ఓ లేడీ ఉంటుంది, వాళ్ళ కూతురు అంటే 18 ఏళ్ళు పైబడిన కూతురు, లేకపోతే కోడలు, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉంటారుగా, కూతురు కోడలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు మస్ట్గా ఉంటారు. ఇద్దరు 2,1500 వచ్చాయి కదా, 3,000, 1 కోటి కుటుంబాలు వేసుకుందాం, 3,000 కోట్లు నెలకి పోయినట్టే కదా. ఇస్తారు అన్న నమ్మకం అన్న ఉందా? ఇప్పుడు పెన్షన్ ఉంది, 4 నెలలు మేము ఇస్తామన్నారు, ఇచ్చారు కదా 7,000, సంబరం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిందటి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఏడాది ఇస్తామని ఏమన్నా చెప్తున్నారా? క్రిందటి ఏడాది అమ్మ ఒడి ఇవ్వలేదు, ఈ ఏడాది ఇచ్చారు, క్రిందటి ఏడాది ఏమన్నా మాట్లాడారా? లేదు, ఇంకా మరి అది పోయినట్టే కదా డబ్బులు. మీ ఇంట్లో ఉన్న 2 పిల్లలకి 30,000 రూపాయలు వేసామంటున్నారు, అది కూడా 4,000 తీసేసి 26,000 వేశారు. అదేమంటే జగన్ కూడా అట్లాగే చేశాడు అన్నారు. మరి జగన్ అట్లా చేశాడని చెప్పినా కదా నువ్వు వచ్చింది, మరి నువ్వు అట్లాగే చేస్తావు కదా. జగన్ చేసింది తప్పు అన్నారు కదా, అది జే ట్యాక్స్ అన్నారు కదా, ఇప్పుడు ఇదేం ట్యాక్స్ అనాలి, బీ ట్యాక్స్ అనాలా? అదే సందర్భంలో ఇప్పుడు పోనీ అందరికీ వేస్తున్నారా? ఆ రోజున అందరికీ వేశారు, ఇప్పుడు అందరికీ రావట్లేదు కదా. ఎంత గొడవలు అయినాయి అప్పుడు అసలు స్కూళ్ళల్లో. రెండోది, ఎక్కడికి వెళ్ళి అడగాలో దిక్కులేని పరిస్థితి ఎప్పుడన్నా ఉంది. అప్పుడు వాలంటీర్ ఉండే,
సచివాలయ సభ్యులు. ఉమ్, తేడా వచ్చిందంటే వెంటనే అడిగేవాడు. అవును. ఎక్కడ ఆగిపోయినాయి అక్కడ. కాబట్టి ఆ రోజున జవాబుదారీతనం ఉంది, ప్లస్ బెనిఫిట్ పార్టీలకు అతీతంగా జరిగింది, ప్రతి ఒక్కరికి అందింది. అవును. దాని మీద చెప్పిన విష ప్రచారానికి నమ్మారు వీళ్ళు, దాని మీద చెప్పిన తప్పుడు ప్రచారాన్ని నమ్మారు. నమ్మి అంతకంటే ఎక్కువ వస్తున్న ఆశ పెట్టుకున్నారు. ఉమ్, ఆశ నిరాశ అవ్వడమే కాకుండా ఇప్పుడు ఇలాంటి మాటలకి వాళ్ళే చప్పట్లు కొట్టుకోవాల్సి వస్తుంది. ఉమ్. అది ప్రాబ్లం. అవును. అంటే దీని వరకు చూసుకున్నా గత ఏడాది ఇప్పుడు లెక్క వచ్చింది కాబట్టి ఓ ఇద్దరు ఉంటే ఒక 36,000, ముగ్గురు ఉంటే ఒక 54,000 ఆల్రెడీ నష్టపోయినట్టే ఏడాదికి. ఒక ఏడాది అయిపోయింది కాబట్టి, ఏడాది 18,000 చెప్పి. ఇప్పుడు అది ఇవ్వకపోగా ఇక ఇవ్వలేను అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పడం చూస్తూ ఉంటే ప్రజల్లో ఏమన్నా తిరుగుబాటు వస్తుందా? వైసీపీకి మరొక ఛాన్స్ ఇస్తున్నారా? అంటే బేసిక్గా ఒకటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 3 ఏళ్ళు ఈ అమరావతి, పోలవరము, లేకపోతే ఈ కంపెనీలు వస్తాయి, అవి చూసేసి జనాలందరూ కూడా ఇక సంతోషపడిపోతారు, ఇక ఈ అంశం నుంచి బయటికి వెళ్ళిపోతారు. ప్లస్ చివరి ఏడాదంట లాస్ట్ 2 months ముందు ఏదో ఒక బ్రహ్మాస్త్రం ఉందట చంద్రబాబు గారి దగ్గర. ఏది లాస్ట్ పసుపు కుంకుమ లాగా? అది జగన్ మీద. 14 జగన్ అంటే ఇక్కడ ఓకే. పబ్లిక్ ఏదన్నా చేసి చివరిలో మెప్పించడం సాధ్యం కాదండి, అది క్లియర్. క్రిందసారి కూడా చూశారు కదా పసుపు కుంకుమ ఇచ్చి. కాబట్టి అట్ట చేయరు. అవును. జగన్ మీద వ్యతిరేకంగా సంథింగ్ ఏదో ఒక బాంబు లాంటి దాడి చేస్తారు, మాటల దాడో ఆరోపణల దాడో, లేదా జగన్ ఏదన్నా జైల్లో పెట్టించే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కేసులు పెట్టించి. ఏదో లైక్ క్రిందసారి కేజ్రీవాల్ కట్ట కేసు పెడితేనే కదా చివరిలో పడిపోయింది గవర్నమెంట్, అట్లాంటిది ఏదైనా చేస్తారా? అప్పుడు నాయకుడు లేని పార్టీ అన్నప్పుడు గందరగోళం అయిపోతుంది కదా. ఆ రూట్లో ఏదో జరుగుతుంది అన్నటువంటిది ఏదో వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది మాట్లాడే మాట. మరి ఇదేంటి ఇట్లాగంటేను, బ్రహ్మాస్త్రం ఉందిలే మా వాడి దగ్గర, ఏం కంగారేం లేదు, ఇంకో 15 ఏళ్ళు అయితే మేమే ఉంటామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ లిక్కర్ బ్రహ్మాస్త్రంలో మరి వదిలేసినట్టేనా, పక్కన పెడతారా? లేదు, ఇప్పుడే అరెస్ట్ చేయడం, ఇంకో కేసు పెడతారేముంది అప్పుడు మళ్ళీ దాంట్లో. అంటే చంద్రబాబు గారిని ఒకసారి జైలుకి పంపితే ఇప్పుడు జగన్ 2 సార్లు పంపుతారా? అది అయ్యేలోపు ఏం చేస్తారో తెలియదు. సంథింగ్ ఏదో ఉందట వాళ్ళ దగ్గర, జైలా లేకపోతే ఇంకేదన్నా ఉందా. లైక్ క్రిందటిసారి షర్మిలాను ఉన్న అమ్మాయి ఎలా సహకరించారో అట్లాగే ఇంకేదైనా చేస్తారా, అట్లాంటిది ఏదైనా వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రపంచంలో ఒక విచిత్రం ఏంటంటే, నా మీద రాయేస్తే హత్యా ప్రయత్నం, ఎదురోడి మీద రాయేస్తే అది నాటకం. చంద్రబాబు గారి మీద ఎగ్గపేట దగ్గర రాయేశారు, దాన్ని ఏమన్నారు? హత్యా ప్రయత్నం అన్నారు. మొన్న మధ్యన కూడా వచ్చాక కూడా అరెస్ట్ చేశారు కదా వీళ్ళు, అప్పుడు అరెస్ట్ చేశారు, మళ్ళీ అరెస్ట్ చేశారు కదా, కేసు కూడా. చంద్రబాబు గారి మీద రాయపడితే హత్యా ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని కోడి కత్తితో పొడవబోయినా నాటకమే, క్యాట్ బాల్తో కొట్టినా రాయేసినా కూడా నాటకమే. అంతే. అవును. మరి అదే ప్రచారం గట్టిగానే నమ్మించేటట్టే మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ఆయన ప్రతి మీటింగ్లో ఏమంటారు, కోడి కత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు నా దగ్గర కుదరదు అంటారు. అంటే ఎదుటివాడి మర్డర్ చేసేటటువంటి ప్రయత్నం చేసినా అది నాటకమే, అదే నా మీద రాయేశారంటే చంపబోయిన ప్రయత్నమే. అట్లాగే అక్కడ ఏది పెద్దిరెడ్డి నియోజకవర్గంలో నన్ను చంపబోయే కుట్రలు చేశారు. మీడియా అదే మాట్లాడుతుంది, పేపర్లు అయ్యే మాట్లాడతాయి, లీడర్లు అదే మాట్లాడతారు, ఆయన అదే మాట్లాడతారు. నెగిటివ్ ప్రచారానికి ఉన్నంతది పాజిటివ్ ప్రచారానికి వచ్చిందా? రాదు. అదే నెక్స్ట్ కూడా ఇప్పుడు నన్ను చూసి ఓటేయని అడగరు, రేపు జగన్ను చూసి నాకు ఓటేయని అడుగుతారు. అంతే కదా. అదేంటంటే జగన్ చాలా చెడ్డోడండి మేము చెప్తున్నాం కదా 5 ఏళ్ల నుంచి, ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లాగా అంటాడు ఆయన. అదే వ్యవహారం జరగబోయేది. సార్ ఒకటి ఈ ప్రచారం అంటే అచ్చెన్నాయుడు గారు ఒక ఓపెన్ పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడారు. ఇంతకుముందు ఏదో లోకేష్ గురించి మాట్లాడుతుంటే ఎవరో రికార్డ్ చేసి పెట్టారు అప్పుడు ఎన్నికలకు ముందు, పెద్ద హడావుడైంది, నెక్స్ట్ లోకేష్ ఇది డాష్ అని. అయితే ఇది బాబు గారికి తెలిసే జరుగుతుంది అనుకోవాలి ఇలాగా, అంటే ప్రజల్ని ప్రిపేర్ చేయడంలో ఇంకా పథకాలు ఏమి ఉండవు, అయిపోయినాయి, ఇంకా అదొకటి కూడా అవుతుందో లేదో తెలియదు అని చెప్పి బాబు గారికి తెలిసే ఈ మంత్రులందరూ లేదంటే ఎమ్మెల్యేలు ఇలాగా ప్రజల్లో ఒక ప్రచారం అంటే వాళ్ళని మెస్మరైజ్ చేయడమో లేదంటే వాళ్ళని ప్రిపేర్ చేయడమో చేసే కార్యక్రమం బాబు గారు తెలిసే చేస్తున్నారు అనుకోవాలా, అనుకోకుండా నోరు జారేశారా? బాబు గారు చెప్పి నువ్వు ఇట్లా చెయ్యని చెప్పరు. బాబు గారు జనం దగ్గరికి వెళ్ళమన్నారు, వాళ్ళని సమాధానపరచమన్నారు.
ఇప్పుడు మనకేంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో అంత ఎగబడి గొడవ పెట్టుకోరు జనం, నిలదీయరు. కానీ అడుగుతారు. నిలదీసే తక్కువ మనకి కృష్ణా నిలదీశారు కదా మామూలుగా. అవును. అన్నా ఏందన్నా ఇది ఏదన్నా అంటే మన చూద్దాం మాట్లాడదాను. ఇప్పుడు మొన్న వాళ్ళు ఎవరు కేసు నేను చిన్ని వెళ్తే 500 కరెంట్ 1800 వస్తుందండి మాకు అన్నారు. ఆ ఏదో చేసిన పని అమ్మ ఇదంతా అంటున్నాడు. అంతే. ఆ ఏదో అని వీళ్ళు చెప్తున్న అతని టైంలో 500 వచ్చింది. అది గొడవ అక్కడ. అతని టైంలో 500 వచ్చింది, ఇప్పుడు కదా 1800 వస్తుంది. అదేమంటే ఇట్లాగా కవర్ చేసుకుంటున్నారు. అట్లాగే ఈ పథకాల గురించి అడుగుతా ఉన్నారు. ఈ శ్రీకాకుళం ఇట్లాంటి చోట రకంగా నిలదీస్తారు. ఏందన్న ఏదే డబ్బులే అని అడుగుతారు. దానికి సమాధానం లేదు అక్కడ. అందుకని వాళ్ళ భాషలోనే గట్టిగా చెప్పాడు అన్నమాట. రాష్ట్రాన్ని అక్కడ చూడండి మీరు, వాయిస్ పక్కన వింటే మహిళల గొంతులు వినబడతాయి గట్టిగా నవ్వుతారు. ఎక్కువ మహిళలే ఉన్నారు. అంటే ఏంటి, మహిళల మీటింగ్లో ఈ మాట మాట్లాడాడు ఆయన. తద్వారా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు కదా అని సంగతి మర్చిపోండి. అంటే ఈయనేంటి చంద్రబాబు గారు కృష్ణా గుంటూరు జిల్లా భాష ఏది పెద్దరికంగా చూద్దాం, దాన్ని P4లో పెట్టేస్తున్నాం కదా, దాంతో అయిపోతుంది. నిరుద్యోగ వృత్తిని తీసుకొచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ పెట్టేస్తే అయిపోతుంది. బాగుపడిపోయినట్టు, ఇంకా వాళ్ళకి సపరేట్గా ఇవ్వక్కర్లేదు. అట్లాగే ఇది అన్నటువంటి ఫీలింగ్ని బాబు గారు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే దానికి తర్జుమా చేయాల్సిన పరిస్థితి అయింది. ట్రాన్స్లేషన్ ఇచ్చారు ఆయన. బాబు గారి భాషకి P4 అంటే ఇది, P4 అంటే పేదలను వదిలేసే అని. అది సంగతి. అంటే బాబు గారు కొంచెం శుతిమెత్తగా చెప్పారు. అంటే ఇదేం అవ్వదు అది ఇదని కాకుండా ఇస్తాము, కర్ర విరగకుండా పాము చావకుండా ఆయన చెప్తాడు. ఈయన రొట్టె విరిచి నోట్లో పెట్టాడు, అంతే తేడా. ఇది ఒక రకంగా ఏమన్నా ధిక్కారం అవుతుందా? పార్టీనే ఏమన్నా వ్యతిరేకించాడు, పార్టీనే ఏమన్నా అన్నాడు ఆయన. అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఇచ్చాడు శ్రీకాకుళం భాషలో, అంతే. బాబు గారు ఇచ్చిన ఒక హామీని ఇది అవ్వదు సాధ్యం కాదు అని చెప్పడం ఒక మంత్రి, బాబు గారు చెప్తారా సాధ్యమని రేపిస్తామని? ఏం చేయబోతున్నారు? పబ్లిక్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టాక లాస్ట్ ఇయర్ బూతులు తిట్టించుకోవడం కంటే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కిందసారి అట్లాగే రుణమాఫీ చేద్దాం అని చెప్పి ఆయన అన్నాడని లాగుతా కూర్చున్నారు. సంపూర్ణ రుణమాఫీ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పశువు కుంకుమ 10,000 ఇచ్చాం కదా, దాన్ని 1,00,000 అనుకోమని చెప్తే జనాలు చేత్కరించారు. ఆది నిష్ఠూరం అంతి నిష్ఠూరం అంటారు. ఇక్కడ ఈయన ఆది నిష్ఠూరం అంతే. ఫైనల్ గా ప్రజల క్లారిటీ వచ్చేసింది. ఇక సూపర్ 6 పథకాలు అయిపోయినట్టే. ఇంకా ప్రజలు ఎప్పుడైతే 6 నెలలు పూర్తవగానే క్లారిటీకి వచ్చేసారండి. ఎప్పుడన్నా ఏదన్నా పథకం వస్తే అదృష్టం మంది రావు అనేటటువంటి దానికి సిద్ధపడిపోతాం సైకలాజికల్గా. వస్తే అదృష్టం అనుకుందాం. లేకపోతే తల్లికి వందనం డబ్బులు వేసాక కూడా GST పెరగలేదంటే అర్థం ఏంటి? అలాగే ఆ డబ్బులు పడ్డాక కూడా రియల్ ఎస్టేట్ పెరగకపోవడానికి అర్థం ఏంటి? అంటే పబ్లిక్లో రావు ప్రభుత్వం నుంచి. మనం సంపాదించుకుంటే మాత్రం పేరు మంది చెప్తారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు. మనం బాగుపడితే కూడా వాళ్ళ పేరు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఉద్యోగాలు అవన్నీ వీళ్ళు ఇప్పించినవి ఏం కాదు కదా. ఎవరికాడు కష్టపడి చదువుకున్న పైకి వీళ్ళు ఉద్యోగం చేస్తారు ప్రైవేట్ కంపెనీలో. వీళ్ళు ఇప్పించేదే ఉంది. అదేమంటే కంపెనీలకు తెప్పించామంటే కంపెనీలు ఎవడన్నా వస్తుంది, ఎవడుంటే రాలేదు కంపెనీలు. అంటే నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నా పేరు చెప్పుకో. అదే సందర్భంలో నీకేదన్నా రాకపోతే నిన్ను నువ్వు తిట్టుకో, నా జోలికి రాబాక. అది స్టైల్ అక్కడ. సార్ ఒకటి, ఎంత భారీ అభివృద్ధి చేసినా, ఎంత ఐకానిక్ టవర్స్ కట్టినా, రాజధాని ఏ రేంజ్లో తీసుకెళ్ళినా, నిజంగా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఇంకా సంక్షేమ పథకాలు సూపర్ 6 అయిపోయినాయి ఇంకా ఇదే అని కనుక గడిగితే రేపొద్దున్న ఇది వైసీపీకి ఒక అతిపెద్ద వరం అవుతుందా? లేదు సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో ప్రెజర్ ఉండరు అందుకే ఇంకా ఆపేశారు అని అనుకోవాలా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, చూద్దాం. అప్పుడు ప్రజెంట్ ఇప్పటికిప్పుడేమి జడ్జిమెంట్ ఇవ్వలేము దాంట్లో. ప్రాక్టికల్గా ఒకటి, ఈలోపు వీళ్ళు చెప్పినట్టు అభివృద్ధి పెరిగిపోయి సంపద సృష్టించబడి జనం అందరి దగ్గర డబ్బులు చేతులు ఆడుతున్నాయి అనుకోండి, సదుపాయాలన్నీ బాగున్నాయి అనుకోండి, మర్చిపోతారు. అది అంటే ఇవ్వకపోయినా మర్చిపోతారు. ఇవ్వగలిగితే అంటే గవర్నమెంట్ వాళ్ళు సంపాదించుకోగలిగే ఏ అప్పులు లేకుండా. ఇప్పుడు జగన్ ఉన్న టైంలో పేదవాళ్ళు అప్పులు ఇచ్చే స్థితికి వచ్చారు, అప్పులు తీసుకోవడం నుంచి. కాల్ మనీ కేసు, అదే అనేది కాల్ మనీ కేసులు ఇట్లాంటి జగన్ టైంలో లేవు కదా, లేవు. పైగా డ్వాక్రా మహిళలు వీళ్ళు అప్పులు ఎదిరిచ్చారు వాళ్ళ ఏరియా, ఆ స్థితికి వచ్చారు. ఇప్పుడు అప్పుల కోసం మళ్ళీ అర్రులు చాచడం బిగిన్ చేశారు. అది కనుక లేకపోతే వీళ్ళు చెప్పినట్టు సంపద సృష్టించబడి సంపాదన పెరిగిపోయి అప్పులు చేసే పరిస్థితి రాకుండా ఇచ్చే పరిస్థితుల్లో ఉండకపోయినా వాళ్ళ దాడు పోషించుకోగలిగే స్థితిలో ఉంటే గనక జగన్ గురించి ఆలోచించరు.
అలా కాకుండా అప్పులు పెరిగిపోయి ఆదాయం తరిగిపోయి కష్టాల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఏ బాబుని నమ్మరు, జగన్ని నమ్ముతారు. అది రైట్. చూద్దాం. మొత్తానికి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో క్లారిటీ వచ్చిందని అనుకోవాలా ప్రజలకి. ఇక సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి ఏమీ లేవు, ఉన్న ఒక్క పథకం కూడా అమలు చేయాలి అంటే దానికి మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసుకునే పరిస్థితి, అంత డబ్బు కావాలి, అది ఇప్పుడు సాధ్యం కాదని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పేశారు. ఇది ప్రజల్లో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది, ప్రతిపక్షానికి ఎంతవరకు కలిసి వస్తుంది, లేదా అధికార పక్షంలో చిచ్చు రేపుద్దా, వేచి చూడాల్సిన అంశం.